ఏమండి ఏమండి ఎస్ సార్. వాసు తండ్రి మీరే అనుకుంటాను. అనుకోవటం ఏముందిలేండి, నేనే. ఎవరు? నేనెవరో మీ అబ్బాయి చెప్తాడులేండి. ప్రస్తుతానికి ఓ అమ్మాయి తండ్రిని అని చెప్తే సరిపోతుంది. చూడండి, చూస్తూనే ఉన్నా. మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు. అఫ్కోర్స్ అతనికి అర్హత లేదని నాకు తెలుసు. కానీ ట్రాజడీ, మా అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమించింది. ఎంతకంటే పెద్ద సంబంధం తీసుకొస్తానమ్మా అన్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అంతకంటే పెళ్లి చేయడమే చిన్న ట్రాజడీ కదా అని ఒప్పుకున్నాను. నేను మాత్రం కట్నాలు ఇవ్వను. ఎందుకో తెలుసా? నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి. పెళ్లి కూడా మీరే చేయాలి, అది మీ అవసరం కాబట్టి. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ అన్ని మీవి, ఆన్సర్స్ అన్ని మావి. అంతా విడమని చెప్పారు కదా. ఓకే వాసు, నేను కలెక్టర్ని కలుసుకోవడానికి పెడుతున్నాను. దుర్గతో మాట్లాడాలని. ఒకసారి అలా ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్టర్ వస్తాను. జస్ట్ కాఫీ. ఇట్స్ ఆల్ రైట్ అన్నా. ఇందాక నేను చెప్పపోయానే. అర్థమైంది. వారి అమ్మాయి పేరు దుర్గ. నేను అదే ముందుగా వారింటికి వెళ్ళి దుర్గను కలుసుకుని ఆ తర్వాత ప్రాజెక్ట్ వెళ్ళిపోయాను. అంతేనా? యోగం అంటే నీకు ఒక కోడలు డాన్సర్, మరో కోడలు ఇంజనీర్ గారు అమ్మాయి. హ్యాపీ కంగ్రాచులేషన్స్. ఏమిటండి ఇది? మనం అనుకున్నది ఏమిటి, జరుగుతుంది ఏమిటి? నీ ముఖం. జరిగేవి అనుకోపోవడం మన పొరపాటు. ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి తయారు చేసేవే అమ్మాయిల పట్టి ఇక దాన్ని మూసిపెట్టు. కోడళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. ఏం జాగ్రత్త? రంగనాథం గారు తర్వాత చెప్తాను. పిలిచారా అంటారేంటండి? అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి. చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే. అమ్మా, ఈ అక్షంతలు పెట్టండి. దేనికి? విఘ్నేశ్వర పూజ చేయడానికండి. అబ్బా, అదేదో మీరే కానివ్వండి. గాలి కూడా లేదు. అబ్బా, పంతులు గారు, ఈ అగరత్తులు తీసి కాస్త అవతలు పెట్టండి. కళ్ళు ఒకటే మండుతున్నాయి. నాన్నగారు వాళ్ళు చూస్తున్నారు, మాట్లాడుకో. నిజంగానే కళ్ళు మండుతున్నాయండి. హాయ్ దుర్గా. హాయ్ మను. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏమిటి? నా ఫ్రెండ్ మను. మీ ఆయన రాలేదా? హలో. ఆయన రాలేదే. ఆయన వేరే పెళ్లికి వెళ్ళారు. ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చుగా. అమ్మా, మీరు వెళ్ళి అవతల కూర్చోండి. కాస్త మా పని జరగనివ్వండి. అబ్బా, ఆలస్యం సమయానికి వచ్చాను. చాలా సంతోషం. ఎంత అందంగా ఉన్నావు తల్లి. భామా కళాపూలో భామవేక్షం కట్టినట్టున్నావు. చాలా సంతోషం తల్లి. మీరు మా డాన్స్ మాస్టర్. నేనే. నమస్కారం అండి. అబ్బా, ఏమిటి పొగ? అగరొత్తులు మన మూడు కోసం. ఏ మూడో? ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్దామండి. అది కాదు దుర్గా, ఈ రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం. అబ్బబ్బా, నేను ఈ గదిలో ఉండలేనండి. మీరు వస్తే నాతో రండి, లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను. దుర్గా, నలుగురు ఏమనుకుంటారు? అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడ పెడతాం? ఎక్కడికి ఏమిటండి, హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం. అంతగా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం. ఫస్ట్ నైట్ హోటలా? ఫస్ట్ నైట్ కాబట్టే హోటల్ అంటున్నాను. తప్పదంటావా? అటు వెళ్తే ఎవరైనా చూస్తారు. వెనక్కు మనం చెల్పాలా? ఓకే. ఏమండి, ఈ టేప్ రికార్డ్ లో ఒక పాట ఉంది. ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను. గీత, ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జెగట్టి డాన్స్ మొదలుపెట్టావనుకో, బయట వాళ్ళు కంగారు పడిపోతారు. అందుకని వదిలే.
నా డాన్స్ అంటే చెవు కోసుకుంటానన్నారు. చెవేం కర్మ, రేపు తీరిగ్గా మెడే కోసుకుంటాను. ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్. ఏమండి? గీత ప్లీజ్. గీత వార్తలు చదువుతున్నది మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి. పార్లమెంటు సమావేశం ఈవేళ ప్రారంభమవుతోంది. 10 వారాల పాటు జరుగుతుంది. తమిళనాడులో శ్రీ ఎంజి రామచంద్రన్ నాయకత్వంలో 18 మంది సభ్యులున్న అఖిల భారత అన్నా డిఎంకే మంత్రిమండలి పదవి బాధ్యతలు స్వీకరిస్తుంది. Come on, come on. Come, come. Easy, easy. You silly. Come, come. ఏమిటమ్మా ఈ కుక్కలు? నో పొద్దున కుక్కలేరు. కమ్. అత్తయ్య, ఈ జైలు లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం. అలాగే వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని, అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను. మా పెళ్ళైన సందర్భంలో ఫ్రెండ్స్ రాత్రి పార్టీ ఇచ్చారు. వాళ్లే హోటల్లో రూమ్ అరేంజ్ చేశారమ్మా. అంతే. కమ్ కమ్. నో నో కమ్ కమ్ హియర్. కమ్ లక్కీ. నో నో. చూడమ్మా, మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు. ఈ కుక్కలు ఇలా అల్లరి చేసినాయంటే. అత్తయ్య, కుక్కల అరుపులు ఆపడం కష్టం, రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ. అందుకని మావయ్య గారిని రేడియో ఆఫ్ చేయమండి. ఇట్స్ వెరీ సింపుల్. దుర్గా, అబ్బబ్బబ్బా, ఏమిటి న్యూసెన్స్? ఇది ఇల్లా బజారా? ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళలా ఉంటాయో ఎలా తెలుస్తుంది? ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది. నీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది. మీ నాన్నగారు డబ్బు కాదు, కుక్కల్ని సంపాదించినట్టున్నారు. అత్తగారు, ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది. సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలేనాయో. అంతంత మాట్లాడుతులేమ్మా. ఇప్పుడు ఈ కుక్కలుంటే మాత్రం ఏం చేసినాయి? అత్తయ్య, పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగే అలవాటు. కొంచెం గదిలోకి పంపిస్తారా? లక్కీ. అత్తయ్య, కుక్కల స్నానాలకి త్వరగా వేడి నీళ్ళు ఏర్పాటు చేయించండి. లక్కీ, రింకు, కమ్ కమ్ ఆన్.